తిరుపతి జిల్లా ఏర్పేడు మునత్ ఇండస్ట్రీస్ బ్యాటరీ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లిథియం అయాన్ బ్యాటరీ యూనిట్లో మంటలు చెలరేగటంతో భారీగా ఆస్తి నష్టం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ జరగకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఉన్నటువంటి యొక్క ఈఎంసీ క్లస్టర్ 2లో మునోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో తెల్లవారుజామున 4 గంటలు జరిగినటువంటి ఈ యొక్క ఫైర్ కి సంబంధించి ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లిథియం బ్యాటరీలు తయారయ్యేటువంటి యొక్క ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 యొక్క ప్రాంతంలో ఉంది. 799 కోట్ల రూపాయలతో 3 దశల్లో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈఎంసీ క్లస్టర్ 2లో రేణిగుంట విమానాశ్రయానికి అతి చేరువలో ఉంది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఈఎంసీ క్లస్టర్ 2లో ఈ యొక్క మునోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో లిథియం బ్యాటరీల ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఇండస్ట్రీస్ కి సంబంధించి ప్రస్తుతం భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కుపాటుకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా పొగ వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తము తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫైర్ ఇంజన్లు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి మొత్తం 10కి పైగా ఫైర్ ఇంజన్లు వచ్చి ఒక్కొక్కటిగా మంటల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క మునోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో జరిగినటువంటి ప్రమాద ఘటన చాలా తీవ్ర స్థాయిలో ఉంది. 3 దశల్లో ఈ యొక్క ఇండస్ట్రీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 799 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈఎంసీ క్లస్టర్ 2లో భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో సంఘటన ప్రాంతానికి తిరుపతి జిల్లా ఫైర్ అధికారులు ఇక్కడ సంఘటన ప్రాంతానికి చేరుకుని ప్రమాద తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. జిల్లా డిఎఫ్ అసిస్టెంట్ డిఎఫ్ సార్ మనకు అందుబాటులో సార్ ఓవరాల్ గా చూస్తా ఉంటే కిరణ్ సార్ ఇది ఎంత ప్రమాదం జరిగింది, ప్రమాదానికి కారణం ఏదై ఉంటుంది? ఇక్కడ మంటల తీవ్రత ఎక్కువగా ఉండడం వలన మనకు దగ్గరలో గల పాకాల, పుత్తూరు, నాయుడుపేట, వెంకటగిరి, రైల్వే కోడూరు, చిత్తూరు సంబంధించిన మొత్తం పక్కనే స్థానికంగా ఉన్న డిక్సన్ కంపెనీ ఫైర్ ఇంజిన్ తో కలిపి మొత్తం 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను పూర్తిగా అదుపు చేశాము. ఈ మంటలు అదుపు రావడానికి కొంచెం సమయం పట్టింది. ఎందుకంటే ఇది లిథియం అయాన్ సంబంధించిన బ్యాటరీస్ సంబంధించిన ఇండస్ట్రీ కాబట్టి కొన్ని కెమికల్స్, కేబుల్స్ ఉండడం వలన ఇవి ఫైర్ ఎక్కువగా క్యాచ్ అయ్యి ఎక్కువగా ఆర్పేదానికి సమయం తీసుకుంది. కాకపోతే ఈ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి ఆపరేషన్స్ జరగలేదు కాబట్టి మనకు ప్రాణ నష్టం జరగలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ప్రస్తుతం ఫైర్ అధికారులు FSL ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన వాళ్ళకి సమాచారం అందించారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది FSL రిపోర్ట్ ఆధారంగా చెప్పేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాదంలో ఆస్తి నష్టం అయితే ఎంత మేరకు నష్టపోయారనేది మరికొద్ది సేపట్లో అంచనా వేస్తామని చెప్పేసి ఫైర్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ప్రమాద తీవ్రత అయితే భారీ స్థాయిలోనే జరిగింది. ఈ యొక్క ప్రమాదానికి కారణం ఎవరు ఏంటి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టికి పెడతామని చెప్పేసి ఈ యొక్క ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట ఈఎంసీ క్లస్టర్ 2 నుంచి.